హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నాకు ఒక కామెంట్ వచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది ఆ కామెంట్ చూస్తే. తను ఏం రాసింది అంటే, మేడం 10వ మెట్టు మీద ఉన్న వాళ్ళకి 12వ మెట్టు మీదకి వెళ్ళడం ఈజీ, కానీ 1వ మెట్టు మీద ఉన్న వాళ్ళకి 10వ మెట్టు మీదకి వెళ్ళడానికి అసలు సాధ్యపడుతుందా అని. ఇది ఏ విషయంలో అడిగింది అంటే స్కిన్ విషయంలో. నేను ఒక 2 years బ్యాక్ నా స్కిన్ బాగానే ఉంటుంది అనే దానికి ఆ అమ్మాయి పెట్టిన కామెంట్ అనమాట. నాకు అంటే ఈ మధ్య ఎందుకో వచ్చింది నాకు సజెషన్స్లో, చూసినప్పుడు తన కామెంట్ పైనే ఉండింది. తను చూసిన తర్వాత పాపం చాలామంది ఇలానే ఆలోచిస్తారు కదా అనుకున్నాను. నేను దాంట్లో చెప్పాను, నాకు అమ్మా నాన్న వాళ్ళు ఇచ్చిన జీన్స్, మా వాళ్ళ స్కిన్ బాగుండేది, నా స్కిన్ కూడా అందుకని బాగుంటుంది, ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పాను అనమాట. నేను నిజమే అమ్మా, మీరు అన్నది నిజమే. అంటే కొంతమందికి దేవుడిచ్చిన గిఫ్ట్ మంచి స్కిన్ అనేది. కానీ నేనేం చెప్తాను అంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ స్కిన్ బాగుండాలని మీ స్కిన్ని మీరు మార్చుకోవచ్చు. కానీ అది 1 నెల 2 నెలల్లో ఏదో అద్భుతం జరగదు, కొంచెం టైం కావాలి. మీ స్కిన్ చాలా డ్రైగా ఉంది, లేదా చాలా ఆయిలీగా ఉంది, ఫుల్ పింపుల్స్ ఉన్నాయి, లేదా రింకిల్స్ ఉన్నాయి, మీ ఏజ్ ఒక 25-30 సంవత్సరాలు ఉన్నాయి, 6 నెలలు టైం ఇచ్చారు అంటే మార్చగలను. మీరు 65-70 సంవత్సరాలకు వచ్చేసి నా స్కిన్ అద్భుతంగా మారాలి 6 నెలల్లో అంటే కూడా కొంచెం అంటే ఇవ్వగలం, కానీ ఫుల్ రిజల్ట్ ఇవ్వలేమన్నమాట. ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇది అయితే అంటే నేనేం చెప్తాను అంటే నేనేమి సర్జరీస్ సజెస్ట్ చేయను, మీకేం బొటాక్స్లు ఫిల్లర్స్ ఏం సజెస్ట్ చేయను, ఏదేదో గ్యాడ్జెట్స్ ఉపయోగించి ఏదేదో చేసుకోమని చెప్పను. మీరు డైట్ మార్చుకొని, నా సజెషన్తో మీ డైట్ మార్చుకొని, కొంచెం స్కిన్ రొటీన్ కొంచెం మార్చుకొని, మంచి ప్రోడక్ట్స్ కానీ వాడారు అంటే స్కిన్ ఏ ఏజ్లో అయినా 80 ఏళ్ళకైనా కానీ అద్భుతంగా మారుతుంది, ఆ ఏజ్కి తగ్గట్టుగా. అంతేగాని 20 ఏళ్ళ స్కిన్ లాగా రాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 40 years ఉన్నాయి, లేదా 45 years ఉన్నాయి, మీరు మెనోపాజ్ స్టేజ్లో ఉన్నారు, డాక్టర్ చెప్పారు. సో మీకు లాట్ ఆఫ్ పిగ్మెంటేషన్ వచ్చింది, రింకిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు నా దగ్గరకు వచ్చారు, మేడం నా స్కిన్ మార్చండి అని చెప్పారు. నాకు 2 నెలల్లో పెళ్ళి ఉంది మేడం, మా బాబు పెళ్ళో పాప పెళ్ళో లేదా మా ఇంట్లో వాళ్ళ పెళ్ళి ఉంది, మారుతానా? నేను కావాలంటే మీకు వారానికి ఒకసారి 4 రోజులకు రమ్మన్నా ఒకసారి వస్తాను అంటే 2 monthsలో కష్టమ్మా, నాకు కనీసం 4 to 6 months టైం కావాలి అని చెప్తాను. అంటే మీకు పిగ్మెంటేషన్ కొంతవరకు తగ్గడానికి, మీ రింకిల్స్ తగ్గడానికి. అదే మీకు 25-30 ఏళ్ళు నుండి వచ్చారనుకోండి, నాకు 2-3 months టైం చాలుమా. ఎందుకంటే ఆ ఏజ్లో మీ స్కిన్ బ్యూటిఫుల్గా రెస్పాండ్ అవుతుంది. 40-45 ఏళ్ళకి తగ్గుతుంది, అదే 60 ఏళ్ళ తర్వాత వస్తే ఇంకా తగ్గుతుంది. అందుకని నేనేం చెప్తాను అంటే, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొంచెం వాళ్ళ బాడీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొంచెం చక్కగా కనిపించాలనుకునే వాళ్ళు, ఏదేదో ఎప్పుడు వెళ్ళి ఫేషియల్స్ చేయించుకోవడం, గంటలు గంటలు పార్లర్స్లో ఉండడం, ఎప్పుడు డెర్మటాలజిస్టుల చుట్టూ తిరగడము, ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డైట్ చూసుకోండి. మీ డైట్లో ప్రోటీన్ ఉందా లేదా సరిగ్గా, మీరు షుగర్స్ ఎంతవరకు వాడుతున్నారు, సాల్ట్ ఎంతవరకు వాడుతున్నారు, మంచినీళ్ళు ఎంతవరకు తీసుకుంటున్నారు, ఫ్యాట్స్ ఎలా తీసుకుంటున్నారు, గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటున్నారా, బ్యాడ్ ఫ్యాట్స్ తీసుకుంటూ ఉన్నారా, మీ డైలీ రొటీన్లో కనీసం ఒక 45 minutes అన్నా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, ప్రాపర్ స్లీప్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకున్నారు అంటే, ఇవన్నీ కొంచెం చేంజ్ చేసుకున్నారు అంటే మీరు మారిపోతారు. మీ మెటబాలిజం మారుతుంది, మీ బాడీ ఫంక్షనింగ్ మారుతుంది, ఆటోమేటిక్గా మీ స్కిన్ కూడా మారుతుంది. లేదు, మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, థైరాయిడ్ ఉంది, లేదా పీసీఓడి ఉంది, లేదా టెస్టోస్టెరాన్ లెవెల్స్ వేరేగా ఉన్నాయి, ఈ మధ్యకాలంలో ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా కొంతమందికి వేరేగా వస్తూ ఉన్నాయి. సో వీటిలో ఏదో ఒకటి ఉందనుకుందాము, మీకు లాట్ ఆఫ్ అన్వాంటెడ్ హెయిర్ ఉంది, అసలు పిగ్మెంటేషన్ భయంకరంగా ఉంది, మీ ఏజ్ చిన్నదే 25-30 years, పిగ్మెంటేషన్ భయంకరంగా ఉంది, పిగ్మెంటేషన్తో పాటు స్కిన్ కూడా చాలా డ్రై అయిపోయి ఉంటుంది. మీరు వచ్చి నాకు 2 monthsలో నాకు చాలా బాగా అవ్వాలి అంటే అవ్వదమ్మా. మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉందా? నేను కనీసం 6 months టైం అడుగుతాను, ఎందుకంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మీకు కొంతవరకు రెక్టిఫై అవ్వాలి. ఇప్పటికి కూడా కొంతమంది మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, టెస్ట్ చేయించుకోండి అంటే టెస్ట్ చేయించుకోవడానికి హెసిటేట్ చేస్తారు. ఈ టాపిక్ గురించి ఇంకో రోజు నేను డీటెయిల్డ్గా మాట్లాడతాను.
ఎంత పాడవుతారో తెలుసా? స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, లేదా ఆయిలీగా అయిపోతుంది, ఓపెన్ పోర్స్ వచ్చేస్తాయి, కొంతమందికి పింపుల్స్ వస్తాయి, లాట్ ఆఫ్ పిగ్మెంటేషన్ వస్తుంది, మెడ అయితే థిక్గా నల్లగా అయిపోతుంది, జుట్టు ఊడిపోతూ ఉంటుంది, ఫ్రంట్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ సిమ్టమ్స్ ఉండి కూడా మాకేమీ, అన్నిటికంటే ముఖ్యంగా అన్వాంటెడ్ హెయిర్ ఇదంతా వస్తుంది. ఇవన్నీ ఉండి కూడా మేము చాలా బాగున్నామని అనుకుంటారు. ఇప్పటి జనరేషన్లో అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. నేను భయపెడుతున్నానని అనుకోకండి, మీకు తెలియాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను నేను. సో ఇలాంటి వాళ్ళు వస్తే కూడా నేను మంచి సజెషన్ ఇస్తాను. స్కిన్కి హెయిర్కి ట్రీట్మెంట్ ఇస్తాను, మీకు తగిన డాక్టర్ని కలవమంటాను, మా ఎండోక్రైనాలజిస్ట్ని. ఎందుకంటే చాలామందికి తెలీదు. ఈరోజే ఒక క్లయింట్ వచ్చారు, తనకి ప్రొలాక్టిన్ బాగా ఎక్కువ ఉంది, తన హస్బెండే డాక్టరు, కానీ ఆయన స్పెసిఫై చేయలేం, మేబీ ఈ అమ్మాయి భయపడుతుందనో ఏమో మరి తెలియదు. తన స్కిన్ చాలా మారిపోయింది. నేను చూడంగానే చెప్పాను, అమ్మ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందంటే ఇంత కట్ట తీసి నాకు ఇచ్చింది. బ్లడ్ టెస్ట్ ఆల్రెడీ చేయించుకునింది అనమాట. సో ఆ అమ్మాయిని మార్చడానికి కనీసం ఒక 3 to 4 months పడుతుంది. చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది, కానీ స్కిన్ అంతా వేరేగా ఉంది. ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. నేను ఏం చెప్తాను అంటే, నాకు అంతో ఇంతో నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు వచ్చారు అంటే మీ సమస్యకి పరిష్కారం నేను చెప్పగలను. మీకు 15 ఏళ్ళు అంటే ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది 11-12 years నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు 15 ఏళ్ళున్నా, 20 ఏళ్ళున్నా, 25 ఏళ్ళున్నా, 35-40 ఉన్నా, 50 ఉన్నా, 60 ఉన్నా, 70 ఉన్నా, మీ స్కిన్ మీకు నీట్గా కనిపించాలి అంటే మీరు ఫస్ట్ స్టెప్ మీదనే ఉండండి. నేను మిమ్మల్ని ఈజీగా అని చెప్పను, టైం ఇచ్చారు అంటే, మీరు మంచిగా నాతో కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని 10వ మెట్టు వరకు తీసుకెళ్తాను నేను. నా హామీ అది. నేను ఇప్పటికి ఎంతోమందిని మార్చాను మా. ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లలు వచ్చారు మెడ నిండా పిగ్మెంటేషన్తో, వాళ్ళకి కేవలం క్రిసాంతమం సీరము, మ్యారీగోల్డ్ ఇస్తామ్మా. వాళ్ళు పాపం 2 monthsలోనే బాగా అవుతారు. డైట్ టిప్స్ చెప్తాను, పిల్లలు కూడా చక్కగా వింటారు. అలానే మీకు పిగ్మెంటేషన్ ఉంది, యాంటీ పిగ్మెంటేషన్ కానీ, లేదా జిన్సెంగ్ గోల్డ్ కానీ, లేదా స్పెషల్ జాస్మిన్ క్రీమ్ కానీ, లేదా వైల్డ్ జాస్మిన్ కానీ ఇస్తామ్మా. మీకు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. కొంతమందికి 2 ఇస్తాను, కొంతమందికి 1 ఇస్తాను, కొంతమందికి 3 ఇస్తాను. మీ ప్రాబ్లమ్ని బట్టి ప్లస్ మీ బడ్జెట్ని బట్టి కూడా ఇస్తానమ్మా. మీరు నన్ను ఒక్కసారి కలవండి. మీరు ఫస్ట్ స్టెప్ మీద ఉంటే కూడా మిమ్మల్ని 10th స్టెప్ మీదకి తీసుకెళ్ళే పూచి నాది. నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను. నా డైట్ ఎలా పనిచేస్తుంది, మా ప్రోడక్ట్స్ కూడా అలా పనిచేస్తాయి. ఓకేనా అమ్మా? ఇంకో వీడియోలో కలుద్దాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. మీరు ఇంకా ఎలా మిమ్మల్ని కలవాలి అంటున్నారమ్మా? స్క్రీన్ మీద నంబర్స్ ఇస్తున్నాను, చూడండి. అపాయింట్మెంట్స్కి సపరేట్గా ఇస్తున్నాను, ప్రోడక్ట్స్కి సపరేట్గా ఇస్తున్నాను, చూడండి. సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను కాబట్టి ఒక్కసారి కలవండి మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.